మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి ఏపీలో విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో నుంచి వైసీపీలోకి ఎక్కడా రెంటికి చెడ్డ రేవడైపోయింది. టీడీపీ మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే టీడీపీలో మీరు ఎమ్మెల్సీగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. కానీ శాసన మండలికి ఆ బిల్లు వచ్చినప్పుడు మీరు టీడీపీ శాసన మండలి సభ్యుగా ఉంటూనే మీరు విప్పును ధిక్కరించారనే ఆరోపణ కూడా మీకు ఉంది కదా. అంటే ఆరోపణ ఏంటంటే నేను ఆ రోజు వైసీపీ వాళ్ళతో మాట్లాడలేదు. అప్పటికి ఒక 20 రోజులు 30 రోజుల ముందే వాళ్ళు నాతో సంభాషణలో ఉన్నారు. కొంతమంది పెద్ద నాకు తెలిసిన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు చాలామంది అంతకుముందు నాకంటే ముందు చాలామంది జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. నేను కూడా చెప్తున్నా ఆ ప్రెషర్లో కొంచెం వీక్గా ఉన్నాను. ఆ సిచ్యువేషన్లో కొంచెం సాఫ్ట్ కార్నర్ మంచి మెజారిటీతో వచ్చింది ప్రభుత్వం. సరే తెలిసిన వాళ్ళు అందరూ రమ్మంటున్నారు అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నా. ఆ టైంలో వాళ్ళు వచ్చి 3 రాజధానులకు ఓటేయమన్నారు. నేను ఓటేయను అని చెప్పి నేను రాజీనామా చేశాను. అంతేగాని నేను ఓటేయని చెప్పాను. ఆ లెటర్ కూడా రాశాను. నేను ఆ రోజు నేను ఒక లెటర్ రాశాను. మీరు నా రాజీనామా పత్రం మీరు కావాలంటే వెరిఫై చేసి 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నానని రాసిన లెటర్. నాకు అదే అర్థం కాదు. 3 రాజధానులను వ్యతిరేకించారు మీరు. 3 రాజధానులను మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్కు పోరాటం చేస్తూనే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విభజిస్తే అమరావతి రాజధాని కావాలని అడిగిన వారు మొట్టమొదటి వారు మీరు అప్పట్లో. అది నాకు గుర్తుంది. కానీ 3 రాజధానులను వ్యతిరేకించిన డొక్కా గారు దానికి ఎవరైతే రూపకర్తనో అదే పార్టీలోకి ఎలా వెళ్ళారు మీరు? అంతకంటే ముందే జరిగింది సంభాషణ అంటున్నా. టెక్నికల్గా ఆ రోజు జరిగింది. కానీ ఎలక్షన్స్ వరకు 3 రాజధానులు అయితే వాళ్ళు నిలబడ్డారు. అవును, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. కానీ మీరు 3 రాజధానులకు వ్యతిరేకమైనప్పుడు దానికి ఎవరైతే రూపకర్తనో ఆ పార్టీలోకి జాయినింగ్ సిచ్యువేషన్ చెప్పని అండి. నా జాయినింగ్ ఆ రోజు మాట్లాడలేదు. అంతకు ముందే వాళ్ళతో టచ్లో ఉన్నాను నేను. అంతకుముందు టచ్లో ఉండి సంభాషించి ఎప్పుడో ఈ వారం నెక్స్ట్ వారం అనుకుంటా ఉన్నాం జాయినింగ్. అది ఎక్కడెక్కడో డిలే అయింది. ఆ రోజు నన్ను ఓటింగ్కి రమ్మని అడిగారు. నేను ఓటింగ్కి రాను అని చెప్పి నేను రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నాను. అంటే అప్పటికే నేను మానసికంగా వైసీపీకి వెళ్ళటానికి అంత ముందే డిసిషన్ అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఆరోపణ ఏంటంటే టీడీపీలో ఇంకా పదవీ కాలం అయిపోయి వచ్చింది ఎమ్మెల్సీగా, దాని కొనసాగింపుగా మళ్ళీ వైసీపీలోకి వెళ్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వము ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళా కొనసాగింపు ఎమ్మెల్సీ వస్తుంది. అక్కడ కొద్దిగా హ్యాపీగా ఉండే అధికార ప్రభుత్వంలో బాగా హ్యాపీగా ఉండొచ్చనే ఉద్దేశంతో మీ స్వలాభం కోసమే వెళ్ళారనేది ఒక ఆరోపణ ఉంది. లాభం అంటే అంత ఇదేం కాదు. కానీ ఒకవేళ నాకైతే ఆ సిచ్యువేషన్లో కొంచెం సాఫ్ట్ కార్నర్గా వెళ్ళిన మాట వాస్తవమే. తెలిసిన వాళ్ళంతా మాట్లాడటం, మీరు వస్తే బాగుంటుంది అంటాం. నేను కొంచెం సాఫ్ట్ అయిన మాట వాస్తవమే. నాకు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఈ 3 ఏళ్ళు నీకు ఎట్లా ఈ 3 ఏళ్ళు ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ 6 years నీకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట్లాడారు. నేను ఇంకా నాకు ఎలక్షన్ ఖర్చు లేదు, రిటైర్డ్ అయిపోదామని ఆ ట్రాప్లో పడిన మాట వాస్తవం. కానీ మీ యొక్క సహజ శైలికి అది విరుద్ధం, చాలా విరుద్ధం. మంత్రిగా పనిచేశారు, 2 శాఖలు చేశారు మీరు. ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మీరు ఫస్ట్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు మీరు. రోషయ్య గారి సీఎంగా ఉన్నప్పుడు కూడా కొనసాగింపైంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు మీరు. అసలుకి మంచి శాఖలు 2 మంచి పోర్ట్ఫోలియో మంత్రిగా చేశారు. ఒక చిన్న మచ్చలేని నాయకుడిగా అయితే పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ యొక్క దానికి చిన్న చాలా నేను కూడా ఫీల్ అవుతున్నా, రిగ్రెట్స్ అవుతున్నాను. బలహీన క్షణాలు అంటారు కదా. ఆ బలహీన క్షణాలు డొక్కా గారిని కూడా లొంగదీస్తాయంటారా? అంత తెలిసిన వాళ్ళు మాట్లాడేసరికి అంత నాతో క్లాస్మేట్స్ లాంటి కొలీగ్స్ అంత వాళ్ళంతా గెలిచున్నారు, బాగా జోష్గా ఉంది. ఇక్కడేమో నేను కొంచెం నిరాధారణకు గురయ్యానే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. నాకు అనవసరమైన సీట్ ఇచ్చారు, నేను ఓడిపోయాను. తర్వాత ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఇక్కడేమో అందరు రమ్మంటున్నారు తెలిసిన వాళ్ళు. ఇలాగా బలహీన క్షణాలు దానికి. సరే, అక్కడ టీడీపీ మిమ్మల్ని శత్రువుని చూసినట్టు చూసేసింది. అంటే మా మాట వినకుండా అవతలకు ఫిరాయించాడు. 3 రాజధానుల బిల్లుకు సంబంధించి మద్దతు ఇచ్చి అవతలకు వెళ్ళిపోయాడు. మీరు ఓటు వేసారో లేదు పక్కన పెడితే వెళ్ళిపోయాడు అనేది కొంచెం వెళ్ళిపోయినా కూడా ఆయన రాజీనామా చేసినా కూడా టీడీపీ చేయాల్సిన విప్ అయితే అలాగే ఉంది అని కూడా చెప్పారు. అప్పుడు విప్ అయితే అలాగే ఉంది డొక్కా గారికి అనేసి. ఓకేనా, అట్లా చేసేయలేదు. కానీ మీ మీద అయితే వాళ్ళకు కొంత సహజం జలస వచ్చింది. తర్వాత వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో కూడా న్యాయం జరగలేదు. మీరు తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. తిరిగి రావడం టీడీపీలో మళ్ళీ మీకు
ఏ గుర్తింపు లేదు, అసలు గుర్తింపు సంక్షోభములో డొక్కా గారు కొట్టిమిట్టాడుతున్నారు ఈరోజు అనే పరిస్థితికి వచ్చారు కదా. అట్లానే కాదు, ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా వైసీపీలో నిరాదరణ గురయ్యాను కదా, ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదు కదా. ఇంటర్వ్యూ ఇవ్వకుండా అతను బాగా హ్యూమిలేట్ చేస్తున్నాడు. సజ్జల మరి గేట్ మ్యాన్ అసలు రానిట్లేదు కదా. ఏంటి గేట్ మ్యాన్ అంటే సజ్జల అంటే గేట్ సీఎం గారికి గేట్ మ్యాన్ ఆయనే కదా, ఆయన ద్వారానే ఎలా గేట్ మ్యాన్ అంటారు మీరు? గేట్ ఇంకా చాలా ఉన్నాయి అతనికి చెప్పాలి, అతని క్రిమినాలజీ చెప్పాలంటే చెప్పండి. చాలా ఉన్నాయి. అతను ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వడు, చేయడు, అతను కలవటే కష్టం అయిపోతాం. ఇక నాకు సఫికేషన్ అవమానించారు చేశారని నేను ఇట్లా ఉన్నప్పుడు ఎవరో ఒక మిత్రుడు, ఒక ఎక్స్ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు, గోదావరి జిల్లా మిత్రుడు, ఆయన వచ్చి అన్న టీడీపీలో వచ్చారండి, మన పార్టీ కదా, బాస్ కూడా అడిగాడు అన్నాడు. సరే అన్నని చెప్పాను, జాయిన్ అయ్యాను. కానీ ఈ రోజుకి అంత పెద్ద గుర్తింపు ఇవ్వడం లేదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ రోజుకి టీడీపీలో మీకు అంత పెద్దగా టీడీపీ అధికారులకు చెప్పడం మనస్ఫూర్తిగా డొక్కా గారు నేను టీడీపీలో ఉన్నాను, టీడీపీ నాయకుడు అని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే రెండు, నేను ఎన్నికలు చాలా షార్ట్ టైంలో చేరాను, ఎన్నికల ముందు జాయిన్ అయ్యాను. జాయిన్ అయినంత వాళ్ళకి మంచి మెజారిటీ వచ్చింది, గెలిచున్నారు. చాలామంది క్యాడర్ ఏమనుకుంటున్నారంటే మేము కష్టపడి గెలిచాము, ఇప్పుడు కొత్తగా వస్తే పదవులు వాళ్ళకి వెళ్తాయేమో అని ఒక ఇది కూడా ఉంది. సో వాళ్ళందరినీ ఎందుకు డిస్ప్లీట్ చేయాలి, ముందు వాళ్ళ పదవులు వాళ్ళు తీసుకొనివ్వండి. నేను అడిగింది ఏంది, నాకు జాయినింగ్ అప్పుడు టీడీపీ వాళ్ళతో నేను మాట్లాడింది, నాకు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, తర్వాత ఇన్ డ్యూ కోర్సులో ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి అడిగాను. దానికి నాతో మాట్లాడిన వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఆ పైన కూడా మాట్లాడారు, పెద్ద ఆయన కూడా ఒప్పుకున్నారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను పార్టీలో పనిచేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడే నేను అధికార పదవుల కోసం రాలేదు. కానీ కొంతమంది మాకు ఎస్సీ లీడర్లు లేకపోతే తెలిసిన ఇక్కడ గుంటూరులో చాలామంది ఆశావాళ్ళు ఉంటారు కదా, నేను సీనియర్గా ఈయనకు వస్తుందేమో, మాకు అవకాశాలు పోతాయేమని కొంతమంది అనుకుంటా ఉన్నారు. పాపం వాళ్ళకు కొంత టైం ఇద్దామని చెప్పి నేను కొంత ఇంకా యాక్టివ్ కాలేదు. దానికి రాయపాటి అనుంగ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, సరే రాయపాటి గారి మీద విమర్శలు వచ్చాయో కానీ మీ మీద ఎప్పుడు విమర్శలు, అలా అవినీతి విమర్శలు, కానీ ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల ఒక స్థిరత్వం లేని నాయకుడిగా ఆరోపణలు వస్తుంటే దానికి నేను కూడా చింతిస్తున్నాను, ఫీల్ అవుతున్నాను. కానీ ఎక్కడొక చోట లేకపోతే నాలాంటి పేదవాళ్ళకి ఎక్కడ వాయిస్ ఉంటుంది చెప్పండి. ఏ పార్టీలో లేననుకోండి, ఎక్కడ మనగలుగుతాను, ఎట్లా మనగలుగుతాను రాజకీయాన్ని? రాజకీయం అనేది నా వృత్తి, రాజకీయం అనేది నా వృత్తి, నా ప్రవృత్తి, పబ్లిక్ లైఫ్ అనేది నా ప్రవృత్తి. నాకు ఎక్కడో చోట ఉండాలి, ఉండటానికి అక్కడ నాకు ఇంకా జగన్ అనేది అర్థమైపోయింది, అది రాక్షస పరిపాలన, అక్కడ ఉండలేను. చంద్రబాబు గారు చూశాను, ఇదే బెటర్ సీనియారిటీ, బెటర్ మెచ్యూర్డ్ పర్సన్. ఓకే, లోకేష్ గారితో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. సరే తప్పు జరిగింది, మళ్ళీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, వెళ్ళి అంటే నా మనసులో ఉన్న జరిగిన తప్పుని సవరించుకోవడానికి కోర్స్ కరెక్షన్ అంటారు కదా, కోర్స్ కరెక్షన్ లాగా జాయిన్ అయ్యాను. ఇంకా ఇది చివరి పార్టీనా, ఇంకా మారరా? ఇంకా నేను రాజకీయాలకు సంబంధించి అవకాశం ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి నాకు నేను అడుగుతుంది, అధ్యక్ష పదవి ఇస్తే చేసి నేను ప్రూవ్ చేసుకొని తర్వాత నాకు ఎమ్మెల్సీ అని చెప్పి అడిగాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది రెండు జరగలేదు అనుకోండి, ఇదే చివరి పార్టీ లేదంటే మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో మళ్ళీ ఇంకేమున్నాయి, ఇంకా అవకాశం జగన్ దగ్గర పోవాలా? జనసేన ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మీ సొంత పార్టీ మీ పుట్టిల్లు ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే మీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, గారాలపట్టి వైఎస్ షర్మిల గారు ఈరోజు పిసిసి అధ్యక్షులు. అక్కడ ఎవరు నాకు మంచిగా లేరు, హ్యాపీగా లేరు అక్కడ కూడా. చంద్రబాబు గారితో మంచి సంకేతాలు ఉన్నాయి నాకు, అదేం లేదు, ఇక్కడికి ఆగిపోతారు ఇంకా మంచి సంకేతాలు. ఓకే, మనం ఏమంత బాధపడాల్సిన ఇలా టైం పడుతుంది. ఇది వాళ్ళకి కూడా మంచి మెజారిటీ వచ్చింది, 164 సీట్స్ వచ్చాయి, కూటమి, వాళ్ళందరికి పదవులు ఇచ్చుకునేయండి, మన టర్న్ మనకు వస్తుంది, వెయిట్ చేద్దాం. అంతవరకు నాకు పార్టీ పదవి నేను అడుగుతాను. మరి పార్టీలు మారేంతా బాగుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మీలాంటి వాళ్ళంతా ఒక విషయం ఆలోచించాలి. పార్టీలు, అవకాశవాద రాజకీయాలు ఇవన్నీ ఈ పేరుంది, పార్టీలు మారటం వల్ల నాలాంటి వాళ్ళు ఇవి భరించడం కూడా కష్టమే, ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం. కానీ సపోజ్ మీకు ఒక ప్లేస్, ఈ ఇంట్లో అద్దెకున్నారు మీరు, ఈ అద్దెకు ఉన్న ఇంట్లో ఏం నీటి వసతి లేదు, కరెంట్ లేదు, దోమలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇల్లు మారితే తప్పేం కాదు, ఇల్లు మారితే. నా సిచ్యువేషన్ అలాంటిది. అంటే ఒకసారి మారితే పర్వాలేదు, మళ్ళీ ఒకసారి మారిన తర్వాత మంచి ఇల్లు చూసుకోవాలనేది మనం చూసుకొని మంచి ఇల్లు చూసుకొని అక్కడ స్థిరమైపోలేదు.
నెలకొకసారి ఇల్లు మారుతూ ఉంటే ఎవరు ఇంటి బాడీ కీర్ అనమాట. ఇది ఎక్కడ ఉన్నాడు నెలకోసారి ఇల్లు మారుతుంటాడు, లేదులేండి మాకు మీకు ఇచ్చి మళ్ళీ నెల ఖాళీ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకా అవకాశాలు లేవు ఇంకా. ఎందుకంటే అక్కడ ఎలుకలు, బొద్దంకెలు, పాములు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. ఇంకా ఆ ఇంట్లో బయటకు వచ్చాను. మళ్ళీ నాకున్న పాత స్నేహితులు ఉన్న దగ్గరికి వచ్చాను. నవ్వు ఐఎమ్ సేఫ్. అట్లీస్ట్ తెలిసిన మర్యాద, గౌరవం ఉంటుంది కనీసం. పదవుల తర్వాత ముందు గౌరవం ఉంటుంది.